కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబులు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నామని కూటమి ప్రభుత్వానికి సత్యదేవుని ఆశీస్సులు కోరుకున్నామన్నారు. ఈరోజు మన కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి వరాలిచ్చే దేవుడు అన్నవరం సత్యనారాయణమూర్తి దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఈరోజు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభదినం. చీకటి తొలగిపోయి వెలుగు వచ్చినటువంటి సందర్భంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరగాలని, యువతకి ఉపాధి దొరకాలని, కొత్త పరిశ్రమలు రావాలని, రాజధాని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్మించుకోవాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, చిందరవందరగా తయారు చేసినటువంటి రోడ్లని బాగు చేసుకోవాలని, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవాలంటే ఆయన వెనక్కి తగ్గి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి ఘనత మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఈరోజు మేము ఈ అన్నవరం సత్యనారాయణమూర్తి దర్శించుకుని కూటమి వస్తే ఖచ్చితంగా వస్తామని మొక్కున్నాం. ఆ విధంగానే ఈరోజు సోదరులు ప్రతిపాడు ఇన్ఛార్జి గారు తమ్మయ్య బాబు గారు, అలాగే రాజమండ్రి ఇన్ఛార్జి గారు అత్తి సత్యనారాయణ గారు, మేమందరం స్నేహితులు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజున అన్నవరం సత్యదేవుని దర్శనార్థం రావడం జరిగింది. మరి తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున ఈ అన్నవరం పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే అదే సందర్భంగా కూడా కాకినాడ జిల్లాలో ఆయన నాయకత్వంలో కాకినాడ పార్లమెంటు అపారమైన మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అలాగే 7 నియోజకవర్గాల్లో కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా గొప్ప మెజారిటీలతో నెగ్గినందుకు సత్యదేవునికి మనసారా కృతజ్ఞతలు తెలిపే విధంగా మరి ఈ రోజున స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు బాబు గారు. ఆయన్ని అలాగే అత్తి సత్యనారాయణ గారి సోదరులు రాజమండ్రి ఇన్ఛార్జ్ వారిని రిసీవ్ చేసి పెట్టడానికి నేను కూడా ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజుతో ఈ రాష్ట్రంలో కారు మేఘాలన్నీ కూడా తొలగిపోయినాయి, చీకట్లన్నీ కూడా తొలగిపోయినాయి. సంపూర్ణంగా సూర్యుడు ఈ రోజున ఉదయించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది 4వ తారీఖు సాయంకాలానికే తెలిసిపోయింది. ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా, ఆర్థికంగా, అలాగే డెవలప్మెంట్ చూడండి. చాలామంది చెప్తూ ఉంటారు రెన్యూవేట్ చేస్తున్నామని. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా పునర్నిర్మాణం చేసే దిశ ఈ యొక్క జూన్ 9వ తారీఖున తర్వాత మొదలవుతుంది. జూన్ 9వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10వ తారీఖు నుంచి కూడా తక్షణమే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి ఇంత అపార నష్టాన్ని కూడా దపదపాలుగా 1 by 1 చేసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ యథార్థ స్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం పూర్తయ్యే విధంగా, ఈ రహదారులు ఏదైతే చింద్రమైనాయో రహదారులన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసే విధంగా, ఇక్కడ ఏదైతే మెట్ట ప్రాంతంలో మాకు సంబంధించినట్టు అనుకూలంగా లేకుండా భూములు చాలా ఉన్నాయి, వాటికి కూటమి తరఫున మేమందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా అరవింద్ గారు ఇక్కడ మనకు పోటీ చేసి ఇక్కడ నుంచి ఆయన గెలుపొందడం చాలా మనందరికీ కూడా అదృష్టం. తద్వారా ఆయన ద్వారా ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లాలన్నీ కూడా
అభివృద్ధి చెందే విధంగా, కాకినాడ జిల్లా ప్రత్యేకంగా అభివృద్ధి చెందే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అపారమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. మరి సత్యదేవుని వేడుకునేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం శాంతి సౌభాగ్యాలతో సుఖంగా సంతోషంగా అభివృద్ధికి ఆనవాలుగా ఉండాలి తప్ప గత ప్రభుత్వంలాగా ఎటువంటి ఈ ఏదో గొడవలు కానీ ఏమీ లేకుండా చక్కగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండే విధంగా మరి కార్యక్రమం జరపడానికి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది.